నేను హెల్త్ నుంచి కోలుకుంటున్నా అండి. 1.5 ఇయర్ నుంచి అండి. నాకు టిఫిన్ బుక్ చేస్తే సరిగా రాదు. టిఫిన్‌లో ఏదేదో కలిపి పంపిస్తా ఉంటాడు. ఇప్పుడు అండి 1 అవర్ అవుతుంది టిఫిన్ బుక్ చేసి. టిఫిన్ రానీయకుండా చేస్తున్నాడు నాకు. నేను టైంకి తినకుండా చేస్తున్నాడు నాకు. ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు సన్నీ రెడ్డి అని అతను. ఇతను ఎంసీఎంఈ సికింద్రాబాద్లో పనిచేస్తాడు. వీడు వర్క్‌ని యూజ్ చేసుకుని మనది చెత్త కంట్రీ అండి. మనది లంజపు కంట్రీ కాబట్టి వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. వాడు ఏం చేసినా కూడా వాడు చెల్లుతుంది. వాడు ఎంసీఎం సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఈ లంజా కొడుకు, ఈ కొజ్జా లంజా కొడుకు, వీని అమ్మని, వీని అక్కని, వీని చెల్లెని దెంగ లంజా కొడుకుంది. వీడు వీడు పని చేస్తాడండి. వీడు నిజంగా మనది వేరే కంట్రీలో అయితే అండి వీడి మీద యాక్షన్ తీసుకుంటాడు. యాక్షన్ తీసుకొని డిస్మిస్ చేసి వీడి మీద యాక్షన్ తీసుకుంటాడు. ఇట్లా లంచా కొడుకు మీద. ఆ 1.5 ఇయర్ నేను ఒకటే అండి దాని పూక్ గురించి ఆలోచిస్తున్నా. చంద్రకాంత్ రెడ్డి పూక్ గురించి నాకు ఆలోచన ఉంటుందా? ఆ చైతన్య లంజతోని, ప్రణీత లంజతోని కలిసి నా లైఫ్ స్పాయిల్ చేసిండు. మా ఫ్లాట్ ఉన్న లంజతో కలిసి ఆడికి అమ్ముడు పోయి అని 1.5 ఇయర్ నుంచి ఆ ప్రణీత లంజ అయితే ఆ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ చేసింది ఆ లంజది. నేను నిజంగా జరిగింది చెప్తున్నా. 1.5 ఇయర్ నుంచి ఏం జరిగింది అని చెప్పి. వీళ్ళందరూ అంతకుముందు ఏం చేసిర్రు పెళ్ళికి ముందు అని చెప్పి. ఒకటి ఆ అమ్మాయిని మర్చిపోయినా అయిపోయింది. నాకు చీట్ చేసిర్రు. ఈరోజు వచ్చేసరికి అండి వరస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. బజార్ లంజాలు ఉన్నారు, వరస్ట్ రైజ్ అయిన అమ్మాయిలు ఉన్నారు, చెత్తగాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. నేను నాకు నచ్చితేనే చేసుకుంటా. అమ్మాయి అన్నిట్లో చంద్రకాంత్ రెడ్డి కంటే బెటర్గా ఉంటే చేసుకుంటా. లేదు అనుకుని నోపించుకుంటూ చెప్పు తీసుకొని కొడతారు. ఆ లంజా కొడక ఏమనుకుంటున్నావు? నీ అమ్మని, నీ అక్కని, చెల్లెని కూడా అట్లనే ఇన్ఫామ్ చేయరా లంజా కొడక. బజార్లో నించోబెట్టి దెంగులాడి నుంచి ఇన్ఫామ్ చేయరా లంజా కొడక. ఇప్పుడు అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే అండి నేను 1 అవర్ అవుతుంది టిఫిన్ బుక్ చేసి. నాకు రాలేదు ఇప్పటికి కూడా. నేను టైంకి తినాలి. నేను ఇప్పుడే హెల్త్ నుంచి కోలుకుంటున్నాను. నాకు హెల్త్ ప్రాబ్లం లేదు. నేను విటమిన్ డి లోపల సఫర్ అవుతున్నా. సో అది కోలుకున్నప్పుడు టైంకి తినాలి కదా. బుక్ చేసినా కూడా ఏదైనా తప్పు కలిపి పంపిస్తూ ఉంటాడు నాకు హెల్త్ ప్రాబ్లం రావాలని చెప్పి. ఇట్లా 1.5 ఇయర్ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు వాడు. వీడు ఆర్మీలో పనిచేస్తాడు. సంజయ్ రెడ్డి ఎంసీఎం సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఈ కొజ్జా లంజవాడుకు వీడు వాడుకుని యూజ్ చేసుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మనది చెత్త లంజపూ కంట్రీ కాబట్టి మన దేశంలో ఇలాంటి చెత్త లంజవాడుకు మీద యాక్షన్ తీసుకోడు. వేరే కంట్రీలో అనుకోండి డిస్మిస్ చేసి వీడి మీద కేసులు పెడతాడు. ఈ లంజా కొడుకు మీద ఇలాంటి పనులు చేస్తున్నాడు. 1.5 ఇయర్ అవుతుందండి. వాడు పెళ్ళాం గురించి ఎవడన్నా పెళ్ళాం గురించి ఆ వర్క్ని యూజ్ చేసుకుంటారా అండి ఎవరన్నా? వాడు పెళ్ళాం గురించి వర్క్ని యూజ్ చేస్తుండే. చైతన్య లంజాకి దానికి సిగ్గు శరం లేదు. 3 సంవత్సరాలు సఫర్ అయినా ఆ లంజది అయితే స్టేటస్లో పెడతా ఉంటుంది. ఆడు పెట్టిస్తే పెడతా ఉంటుంది ఆ లంజది. దానికి సిగ్గు శరం లేదు. 3 సంవత్సరాలు సఫర్ అయ్యాడు. ఇప్పుడైనా బెటర్ అయిన అమ్మాయి రావాలి, వాడి లైఫ్ బాగుండాలని కోరుకోవాలి కదా. ఆ లంజది కూడా అది స్టేటస్లో పెడుతుంది. ఆ ప్రణీత లంజ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అది ఇన్స్టాగ్రామ్లో చూసిన దాని వీడియోస్. అది సిగ్గు శరం లేదు. దాని ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ చేసి అది ఎంజాయ్ చేస్తుంది. అది ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది, ఇంకొక రోజు సఫర్ అవుతుంది. ఒక ఆడదాని మీద పైకి రావడానికి, ఫ్రెండ్ మీద పైకి ట్రై చేసిర్రు వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఈరోజు కాకుండా ఫ్యూచర్లో సఫర్ అవుతారు. నేను ఎంత ఇబ్బంది పెట్టిర్రో, ఫ్రెండ్స్ లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసిర్రు, కంపల్సరీ సఫర్ అవుతారు. ఇప్పుడు వచ్చేసరి ఒకటి నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే అమ్మ నబ్బుతులు తిడుతున్నా అంటే లంజా అది అని తిడుతున్నానంటే ఇవి రోజుకి అండి నేను ఏదైనా టిఫిన్ బుక్ చేస్తే సరిగ్గా టైంకి రాదు. దాంట్లో ఏదో కలిపి పంపిస్తూ ఉంటాడు. నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు లంజా కొడుకు. మన అమ్మని దెంగ, మన అక్కని దెంగ, మన చెల్లెని దెంగ లంజా కొడుకు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా ఉండాలి కదండి. 1.5 ఇయర్ అవుతుందండి ఈ రోజుకి కూడా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. 1.5 ఇయర్ నుంచి కూడా వాడు పెళ్ళాం గురించి అనుమానిస్తూ ఉంటాడు. నన్ను ఫాలో అవుతున్నాడు వాడు పెళ్ళాం గురించి అని 1.5 ఇయర్ నుంచి. మా అపార్ట్మెంట్లో కూడా మనుషులు ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలని. కొజ్జా లంజా కూడా కండి వాడు. కొజ్జా వాడుకో 1.5 ఇయర్ నుంచి నన్ను సఫర్ చేస్తున్నాడు. నేను కోలుకుంటున్నా. నేను స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పి నేను వీడియోస్ పెట్టకుంటే నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడము, నన్ను హరాస్ చేయడం, నేను వీడియోస్ పెడతలేను ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అంటే. ఇప్పుడు నేను టైంకి తినాలి. నేను బుక్ చేసుకుంటున్నాను. బుక్ చేసుకుంటున్నా. ఆర్డర్ బుక్ చేసుకుంటే టైంకి రానివ్వడు. ఇప్పుడు నన్ను దాంట్లో ఏదైనా కలిపి పంపిస్తూ ఉంటాడు. నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు సన్నీ రెడ్డి అని అతను 1.5 ఇయర్ నుంచి. కొజ్జా లంజా కొడుకు వీడు. కొజ్జా వాడుక ఉన్నాడు. చెప్పు తీసుకొని కొడతారా లంజా వాడక. ఏమనుకుంటున్నావు? నేను వరస్ట్ లంజాలతో వరస్ట్ ఫ్యామిలీల వైపు ఏ రోజు వెళ్ళాను. నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పిన. ఆడు ఏదైనా పెట్టుకొని స్టేటస్లు అల్టిమేట్గా ఫైనల్గా బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీతో మూవ్ అనేది. ఏంటంటే బుక్ చేస్తున్నాను కదా, అన్ని ఆర్డర్ బుక్ చేస్తుంటే ఆ వరస్ట్ లంజల గురించి, వరస్ట్గా నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. వాడు తప్పుగా ప్రచారం చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను.
అది కావాలని కలిపి పంపించడము, నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను చంపాలని చూడడము. 1.5 ఇయర్ నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. గ్యాస్ బుక్ చేస్తాండి, ఒకసారి వాచర్ లేకుండా వచ్చింది గ్యాస్. అది ఆన్ చేస్తే గ్యాస్ లీక్ అవుతుంది. నన్ను ఇట్లా చంపడానికి ట్రై చేసిండు లాస్ట్ ఇయర్. ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను ఎట్లా చంపాలని ట్రై చేస్తున్నాడు వాడు సన్నీ రెడ్డి అని ఇతను ఎంసీఎంబీ కింద వల్ల పనిచేస్తాడు. చూడండి, అందడు ఆర్మీలో పనిచేస్తాడు వీడు. మన దేశం చెత్త లంజపు కంట్రీ కాబట్టి మన దేశంలో ఇలాంటి లంజగొడుకులు ఉంటారు. వాడు పెళ్ళాం గురించి నన్ను ఫాలో అవుతున్నాడు. ఈ కొజ్జా లంజగొడుకో కాబట్టి అట్లాంటి పనులు చేస్తున్నాడు. వాడు వర్క్ని యూజ్ చేసుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ లంజాగొడుకు వీని అమ్మని దెంగ, వీని అక్కని దెంగ, వీని చెల్లెని దెంగ లంజాగొడుకు. ఎవరైనా అమ్మ నా బూతులు తిట్టారా మీరు? నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, నా వర్క్ చేసుకొని నాకు టైంకి సరిగ్గా తిననిస్తలేడు, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అరే లంజా కొడక, నేను ఎంత సఫర్ అవుతున్నాడో, ఈ ఫ్యామిలీని పిల్లలు సర్వనాశనం అవుతారు లంజా కొడక. ఫ్యూచర్లో ఏమనుకుంటున్నావో అది ఆ ప్రణీత లంజా, దాని ఫ్యామిలీ కూడా సర్వనాశనం అవుతుంది లంజా కొడక. మా ఫ్లాట్ ఉన్నారు, అదొక బజార్ లంజా, దాని ఫ్యామిలీ కూడా సర్వనాశనం అవుతుంది లంజా కొడక. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాలు కూడా నన్ను చీట్ చేసి బెటర్ అయి ఉండాలని చెప్పి ఆ బజార్ లంజాలు కూడా, ఆ లంజాల ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతాయి ఫ్యూచర్లో. నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరు అంతంత సఫర్ అవుతాయి. ఈ లంజా కొడక అండి 1 ఇయర్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. 1.5 ఇయర్ నుంచి నాకు సరిగ్గా తిననివ్వడు, టైంకి బుక్ చేసుకుంటే సరిగ్గా రాదు, బుక్ చేసినా కూడా సరిగ్గా ఉడకకుండా సెండ్ చేయడము, సరిగ్గా ఏదైనా బుక్ చేస్తే సరిగ్గా సెండ్ చేయకపోవడం, ఇట్లాంటివి చేస్తున్నాడు ఈ కొజ్జా లంజా. మనది చెత్త దేశం కాబట్టి, లంజపోకు దేశం కాబట్టి మన దేశంలో ఇలాంటి లంజ కొడుకుల ఆటలు సాగుతాయి. వేరే కంట్రీలో అనుకోండి ఈ డిస్మిస్ చేసి వీని మీద యాక్షన్లు తీసుకుంటారు. ఇలాంటి లంజా కొడుకుల మీద వీని అమ్మ ఎంతమందితో దెంగించుకుంటే పుట్టిండో ఇలాంటి లక్షణాలు వచ్చినాయి ఈ లంజా కొడుకుకి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇవన్నీ వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది వాడికి ఇవన్నీ లంజపు పనులు చేసిండా లేదా అని చెప్పి. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. 1.5 ఇయర్ నుంచి ఏం జరుగుతుంది అనేది నేను చెప్తున్నా. ఈ లంజా కొడుకు అంటే బజార్ లంజాలని, వరస్ట్గా రైజ్ అయిన అమ్మాయిలు నేను చేసుకోవాలంట కొజ్జా లంజా కొడుకు. మా రిలేటివ్స్ తెచ్చిన మ్యాచ్లు నేను ఏ రోజు చేసుకోను. బయట అమ్మాయిని, బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటా. అది సో ఇప్పుడు బుక్ చేసినండి, ఆర్డర్ బుక్ చేస్తే రావట్లేదు. చూడండి, టైం కూడా 1 గంట సేపు అవుతుంది. 1-2 గంటలైనా బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ రావట్లేదు. కొజ్జా లంజా కొడుకున్నాడు. వీని అమ్మాయి ఎంతమందితో బజార్లో నించోబెట్టి దెంగితే పుట్టిండో వీడు. ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి వీడి దగ్గర. మీరు అమ్మన బూతులు తిట్టారా మీరు? మీకు వర్క్ చేసుకొని ఇస్తలేడు, మీకు తిండి సరిగా తిననిస్తలేడు, మీకు బెటర్ అయిన అమ్మాయిలు అని చెప్పి చీట్ చేసి వరస్ట్ లంజాలని, వరస్ట్ ఆప్షన్లు ఇన్ఫామ్ చేస్తున్నాడు స్టేటస్లలో పెట్టి. మీరు తిట్టారా మీరు అట్లనే మీరు సైలెంట్గా ఉంటారా? అమ్మ నా బూతులు తిట్టారా అవన్నీ? వాడికి ఏమో చంద్రకారెడ్డి అప్పర్ కాస్ట్ కావాలి, దాని పూకు కావాలి, దాని పూకుతో ఎంజాయ్ చేస్తాడు వాడు. 1.5 ఇయర్ నుంచి హెల్ప్ చేసిన నేను దానికి మనసు మారడానికి, అమ్మాయి మనసు మారడానికి దాని పూకుతో ఎంజాయ్ చేస్తాడు. నేనేమో వరస్ట్ లంజలని, వరస్ట్ ఫ్యామిలీని, బజార్ లంజలని చేసుకోవాలి. నా వరస్ట్ ఫ్యామిలీ రైజ్ అయిన అమ్మాయిల్ని అన్నిటికంటే బెటర్గా ఉంటే నేను చేసుకుంటాను. సింగిల్ చూడండి, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎట్లా చంపాలని చూస్తున్నాను నన్ను. మా బ్రదర్ కూడా నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చాలాసార్లు అన్నాను. మా బ్రదర్ కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడు. చూడండి బ్యాక్గ్రౌండ్లో వీడు ఎంసీఎంసీ కిందలో పనిచేస్తాడు, ఆర్మీలో పనిచేస్తాడు. ఈ కొజ్జా లంజవాడుకు వీడు ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. టిఫిన్ బుక్ చేస్తుంటే అంటే టిఫిన్లో ఏదేదో కలిపి సెండ్ చేస్తాడు. టిఫిన్ బుక్ చేస్తే సరిగా రాదు నాకు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని, చైతన్యతోని, ఆ ప్రణీత లంజతోని, ఆ బజార్ లంజతోని, ఇలా ఈ ఫ్లాట్ ఓనర్ లంజతోని, ఇలాంటి లంజలు అందరితో నా లైఫ్ స్పాయిల్ చేసిండు. 1.5 ఇయర్ నుంచి డ్రామాలు ఆడి ఈ బజార్లో ఈ లంజా కొడుకు ఇట్లా బెటర్ ఉన్నారు అది అని చెప్పి అని చీట్ చేసిరు. నన్ను ఫ్రెండ్ని మోసం చేసి ఫ్రెండ్ లైఫ్ని స్పాయిల్ చేసి ఆ అమ్మాయి మీద పైకి రావడానికి ట్రై చేసే సొసైటీలో ఉన్నాం మనం ఈ రోజుల్లో. అంత చెత్త క్యారెక్టర్ ఉంది ఈరోజు ఫ్రెండ్స్ దగ్గర. చూడండి, ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి ఆ అమ్మాయి మీద పైకి రావడానికి ట్రై చేసిరు ఫ్రెండ్స్ అందరూ. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను ఏ రోజు హెల్ప్ అడగలేదండి. ఆడే నాకు హెల్ప్ చేస్తా అదేదని అంటే నేను ఏ విధంగా హెల్ప్ అడగలేదు. నాకు బెటర్ అయిన అమ్మాయి కావాలి, ఆ బెటర్ అయిన అమ్మాయి రిస్క్ అని ఉంటే ఆ అమ్మాయితో హెల్ప్ చేయండి అని అడిగితే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేశారు. అమ్మాయి డ్రామాలు ఆడిందో లేదో తెలియదు అనమాట. సో బెటర్ అయిన అమ్మాయి నేను హెల్ప్ అడిగినా కానీ నేను ఇంకే విధంగా హెల్ప్ అడగలేదు. ఆ అమ్మాయి గురించి అడిగినా కానీ ఏ విధంగా హెల్ప్ అడగలేదు. నేను అడగలేదు హెల్ప్ ఏ రోజు. నేను వర్క్ సైబర్ సెక్యూరిటీ వర్క్లో నాకు 50 లక్షల కోటి రూపాయలు వచ్చాయి నాకు సంవత్సరానికి. ఈ లంజా కూడా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిండో అప్పటి నుంచి నా వర్క్లో రావట్లేదు. వర్క్ గ్రోత్ రాకుండా చేస్తున్నాడు. బిజినెస్లు గ్రో నీకుంటే నాకు మీరు అమ్మని, అక్కని, చెల్లెని తిడుతున్నా అంటే నాకు తిండి సరిగ్గా తినని ఇస్తలేడు. 1.5 ఇయర్
ఇయర్ నుంచి లంజా కొడుకు, ఈ కొజ్జా లంజా కొడుకు 1.5 ఇయర్ నుంచి ఇంటి సరిగ్గా తిననిస్తలేడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు, మ్యానిపులేట్ చేస్తుంటాడు. మా ఫ్లాట్ ఓనర్తో కలిసి వాడిని కరెక్ట్ అయినా చెడగొడుతూ ఉంటాడు. మా ఫ్లాట్ ఓనర్ ఉంచుకున్నాడు అనుకుంటే దాంతో దెంగులాడుకుంటే ఇలాంటి పనులు చేస్తుంటాడు లంజా కొడుకు. ఆ బజార్ లంజా కొడుకు దాన్ని పువ్వు కోసి రోడ్డు మీద దింపాలి ఆ ఫ్లాట్ ఓనర్ని అయితే, ఆ బజార్ లంజని. 1.5 ఇయర్ నుంచి నాకు కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేస్తున్నాడు ఈ లంజా కొడుకు, ఈ కొజ్జా కదా, కొజ్జా లంజా కొడుకు. అరే నువ్వు ఎవరి గురించి అని ఇన్ఫామ్ చేసుకోరా, కొజ్జా లంజా కొడుకు స్టేటస్లో పెట్టించుకో. అరే నేను ఎంత కరెక్ట్ అయిన ఉన్నా కూడా చెడగొడుతున్నావు కదా, కంపల్సరీ నీ ఫ్యామిలీ, నీ పిల్లలు కూడా అట్లనే పొజిషన్ వస్తుంది ఫ్యూచర్లో. నువ్వు సర్వనాశనం అవుతారు నీ ఫ్యామిలీ, పిల్లలు. ఎవరు అప్రణిత లంజది, నా ఫ్లాట్ ఓనరు, నాకు స్టేటస్లు పెట్టిన నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వనాశనం అవుతారు. నన్ను ఇంత ఇబ్బంది పెడతారో అంతంత నాశనం అవుతారు ఫ్యూచర్లో తప్పకుండా. నేను బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ ఉంటేనే చేసుకుంటాను, లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతాను.